సమయంలో దేవుని యొక్క సేవకులు నాన్నగారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మనమందరము కూడా దేవుని యొక్క మాటలను మనము విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్. అందరం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ఇది 18వ రోజు. సంక్రాంతి పండుగలు వెళ్ళిపోయాయి, శబ్దాలు కూడా పలచబడ్డాయి. ఇవన్నీ మామూలే. అయినప్పటికీ ప్రభు మనలను కాపాడి రక్షించి సజ్జులుగా ఉంచారు. ఇంతవరకు దైవజనుడు యోసేపు ద్వారా ఏ విధంగా ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ విడిపిస్తూ నడిపిస్తున్నాడో ముగించుకుందాం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథము తెరిచి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం. పరమగీతములు 1వ అధ్యాయం 5, 6 వచనాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. 6వ వచనం కూడా, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చాలు. అందరం గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలము మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి షూలమితి ఆమె చెప్పుచున్న మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ పరమగీతముల గ్రంథం అంతటిలో కూడా సంఘము కనబడుతుంది. ఈ గొర్రెలు కాపలా కాస్తున్నటువంటి కాపరి కనబడతాడు. రాజైన సొలొమోను కూడా కనబడతాడు. ఈ షూలమితికి ఒక చెల్లాయి ఉంది, ఆమె కూడా కనబడుతుంది. ఇప్పుడు నాకు బయలుపరిచిన మాట ఏంటంటే, ఈ షూలమితి ఒక మాట ఒప్పుకుంటుంది. అక్కడ ఏమంటుంది? నేను నల్లని దానను అంటుంది. సాధారణంగా నల్లగా ఉన్న వాళ్ళు నువ్వు నల్లకి పిల్లవు అంటే ఒప్పుకుంటారా? ఎర్రగా ఉన్నవాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు నేను చాలా ఎర్రగా ఉన్నాను అంటే ఎర్రగా ఉన్న వాళ్ళు కూడా నేను ఆక్షేపం చేయట్లేదు. ఏమా, నల్లగా ఉన్న వాళ్ళని కూడా ఇంకో రకంగా మాట్లాడట్లేదు. నలుపు అసలు దేనికి సాదృశ్యం?
మనిషిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధంగా తెలుసుకోవాలంటే పైకి నువ్వు ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా పాపమనే నలుపు నీకు తప్పనిసరిగా ఉంది. అర్థమవుతుందా? మనుషులు చూడటానికి శారీరకంగా కొంతమంది ఎర్రగా ఉండవచ్చు, కొంతమంది నల్లగా ఉండవచ్చు, కొంతమంది తెల్లగా ఉండొచ్చు. దేవుడు శారీరకంగా ఉన్న నీ కలర్ ఆయన చూడడం. మట్టి కూడా ఎర్రమట్టి ఉంది, నల్లమట్టి ఉంది. మట్టిలో కలర్స్ ఎలా తేడా అయితే ఉందో మనుషుల్లో కూడా నలుపు ఎరుపు, ఏం తెలుపు, ఎరుపు అనేదే తెలుపు. ఇంకా తెలుపు ఎరుపు ఒకటే. రూల్గా చెప్పాలంటే కొంతమంది మరీ తెల్లగుంటే ఏదో జబ్బు దొరుకోవాలి శరీరంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే విశ్వాసి తనలో ఉన్న తప్పిదాన్ని ఒప్పుకుంటూ ఉంది. ఇక్కడ కొంతమంది తప్పు ఉన్నా కరెక్ట్గా ఒప్పుకోరు. అందరికంటే నేనే కరెక్టు, నేనే నిజాయితీ గల దాన్ని, నిజాయితీ గలవాడిని, నా అంత కరెక్ట్ అనేవాడు ఎవ్వడూ లేడు, నేను నిలబడ్డానంటే, నేను మాట్లాడుతానంటే తిరిగి లేదు అనే మాటలాడేవాళ్ళు ఉన్నారు. కానీ షులమితి ఎవ్వరు అనకుండా ఆమెలో ఉన్నటువంటి పొరపాటును ఒప్పుకుంటూ ఉంది. నేను నల్లని దానను, నల్లని దానని చిన్న చూపులు చూడకండి నన్ను. చూడండి, చాలామంది ఎర్రగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు చిన్న చూపు చూస్తారు. ఉన్నారా లేరా? మీరు అందరు కాదండి, అక్కడక్కడ ఉంటారు. నేను చాలా అంటే ఎర్రగా ఉన్న వాళ్ళని తిట్టట్లేదమ్మా, ఇంకో రకంగా చూపించుకోకుండా. అసలు ఈ రెండు కలర్లో ఏ కలర్ మంచిది అంటారు? ఆ పిల్లని అలాగే కదా ముందు చేయించేలాగ చెప్పు. ఎంత కంగారుగా మాట్లాడి చూసారా? వేస్తారు, ఇద్దరు వేస్తారు, కానీ కలర్ ఒకటి తేడా వచ్చింది ఈ ఇద్దరిలో. ఒకళ్ళు ఏమి ఎర్రోళ్ళు, ఒకళ్ళు ఏమో నల్లోళ్ళు. దేవుని స్తోత్రం. విశ్వాసి తనలో ఉన్న తప్పిదాన్ని గుర్తించి తగ్గించుకొని ఒప్పుకునే మంచి హృదయానికి ఇది సాదృశ్యంగా ఉంది. అలా తప్పిదాలు ఒప్పుకున్న కొంతమంది భక్తులు బైబిల్లో చూపిస్తాను మీకు. శారీరకంగా ఎరుపుగా ఉన్న, నలుపుగా ఉన్న, ఆత్మ సంబంధంగా మనందరము నల్లోళ్ళమే. ఏమోయ్ విన్నరా? శారీరకంగా కాదు, ఆత్మ సంబంధంగా చెప్పాలంటే మనందరము నల్లోళ్ళమే. ఎందుకు చెప్పనా? అందరికీ పాపమనే నలుపు ఉంది. కొంతమంది పెద్దవి ఉండొచ్చు, కొంతమందిలో చిన్న చిన్నవి ఉండొచ్చు. నేను శారీరకంగా ఎంత ఎర్రగా ఉన్నానో లోపల కూడా అర్థం ఎంత ఎరుపుగా ఉన్నానో అన్నవాడు చెయ్యొద్దండి. ఒక్కలో ఉండరు. లేక శారీరకంగా నేను బాగా నల్లగా ఉన్నాను, ఆత్మ సంబంధంగా మాత్రం నేను నల్లగా ఉంటాకి ఇష్టపడను అన్నవాళ్ళు చేయొద్దండి. ఎక్కడంటున్నాను మిమ్మల్ని? సరే, చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా.
నలుపు ఆత్మ సంబంధంగా చెప్పాలంటే తప్పిదాలకి గుర్తు, పొరపాటులకు గుర్తు. పెద్ద పెద్దవి కాకపోయినా కొంతమందిలో చిన్న చిన్న పొరపాటులు ఉంటాయి. చూపులో పాపం, మాటలో పాపం, ఆలోచనలో పాపం, తలంపుల్లో పాపం, మాటల్లో కూడా ఉంటుంది పాపం. కొంతమంది నేను మాటకారిని, నాకు లేక మాట్లాడేవాడు ఎవడంటే రమ్మన్ అంటే నీలో కూడా ఉంది నలుపు. ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉంటారు. నేను మాట్లాడితే ఎవడు నోరెత్తడానికి లేదే, నోరెత్తుగా లేరా ఇలాంటి వాళ్ళు బోడు మంది ఉన్నారు. అంటే నీలో ఏముందంటే పాపమనే నలుపు నీలో ఉంది. ఈ సందర్భంగా కొంతమంది భక్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను మీకు. మొట్టమొదటిగా చూస్తే అబ్రహాము గారి దగ్గరికి వెళదాం. ఆయన ఏం చెప్తున్నాడు అసలు? ఆయన నల్లగా ఉన్నానన్నాడో ఎర్రగా ఉన్నానన్నాడో చూద్దాం బైబిల్లో. ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం దయచేసి 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏమర్థమైంది మీకు ఇక్కడ? అబ్రహాము ఏం చెప్తున్నాడు? నేను ధూళి, బూడిద. ఏమన్నాడు? ప్రభుతో మాట్లాడడం కాదు, నేను అడిగిన సంబంధం చెప్పాలి. ఆయన నిజాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎలా ఉన్నాడంటే ఆయన ధూళి బూడిద. మనం బంగారమా? కొయ్య బంగారం కదా, ఒరిజినల్ బంగారమా? అబ్రహాం అసలు ఎలాంటి వాడు చెప్పాలి? చిన్నోడా? ఇశ్రాయేలు జనాంగానికే మూల పురుషుడు. ఆయనకంటే ముందు మూల పురుషులు ఎవరు లేరు. ఉన్నారు కానీ పడిపోయారు. ఆదాము పడిపోయాడు. కయీను మొత్తానికి దేశ దిమ్మరైపోయాడు. నోవహు కూడా నీతిమంతుడే కానీ ఆయన కూడా పడిపోయాడు ఒకనొక టైంలో. దేవుని స్తోత్రం. పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు ఎవరు భూలోకంలో ఉన్నారు అని పరిశీలించాడంట దేవుడు. వారందరిలో అబ్రహాం మాత్రమే దొరికాడు దేవునికి. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. పచ్చి విగ్రహారాధన కలిగిన దేశములో పుట్టి పెరిగిన వాడు. దేవుడెవరో అబ్రహాముకు తెలియదు. తండ్రి గారు పూజ చేద్దండి ఎలాగే ఉంటాడేమో దేవుడు అనుకున్నాడు. కానీ తండ్రి ఆరాధన చేస్తున్న దేవుళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. మాట్లాడారా? అస్సలు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడాలి కదా, మాట్లాడలేదండి. తండ్రి వచ్చాక తండ్రిని అడిగాడు, తండ్రి దేవుడు అన్నా కదా మాట్లాడంటే ఆడు ఆ పక్కన కూర్చున్నాడు. బొమ్మే మాట్లాడుతుంది. నాకు తెలుదరా, మా బాబు చెప్తే నేను దేవుడు అనుకున్నాను రా అన్నాడు ఆయన. ఎవరో తండ్రి, తెరహు, అబ్రహాం తండ్రి. దేవునికి స్తోత్రం. నా తండ్రికి దేవుడెవరో తెలియదు, మా తాతకు కూడా దేవుడెవరో తెలియదు. ఇంతకీ దేవుడెవరో ప్రశ్న. ఈ ప్రశ్న ఆలోచన చేస్తే సాధు సందర్శంగా గుర్తొస్తాడు నాకు స్టన్నగా. ఆయనకి అలాంటి పరిశీలన వచ్చింది. ఆయన తండ్రి దేవుడు వేరు, తల్లి దేవుడు వేరు, అలా అన్ని దేవుడు వేరు, రకరకాల ఒకడొక దేవుడు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు అంతే. నువ్వు వేసిపోతే చచ్చిపోతావు, మీ ఆయనేమో ఇంకో చోటకి వెళ్తాడు.
నీ కొడుకేమో ఇంకో చోటుకి వెళ్తాడు, నీ కూతురేమో ఇంకో చోటుకి వెళ్తుంది. ఒకే దేవుణ్ణి ఆరాధన చేసేవాడు తక్కువ ఈ రోజుల్లో. కుటుంబంతో ఒకే యేసయ్యని ఆరాధన చేస్తున్నామంటే నిన్ను మించిన ధన్యుడికి లేడు. చేతుడి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అబ్రహాం అంటాడు, నేను ధూళి, బూడిద. అంత గొప్ప పేరు కాంచిన ప్రార్థనాపరుడు, నువ్వే నాకు కావాలి అబ్రహామా అని 75 ఏళ్ళ వయసులో పిలిచాడు దేవుడు అబ్రహాముని. ఎంత వయసు అప్పటికి? 75 ఏళ్ళ వయసులో పిలిచాడు దేవుడు అబ్రహాముని. ఈ మాట రాత్రి కూడా గుర్తు చేశాను నేను నీకు చూపించే దేశానికి బయలుదేరు అన్నాడు. పేరు చెప్పాడా? దేశం పేరు చెప్పలేదు, బయలుదేరు అన్నాడు అంతే. దేవుని మాట విన్న లోబడిన మంచి భక్తుడు అబ్రహాం. మోషేలాగా ఎదురు సమాధానం చెప్పలేదు. మోషే వెంటనే దేవుని మాట లోబడలేదు, దత్తుండి అన్నాడు. ఏ రకరకాలుగా చెప్పాడు కోపకి. అబ్రహాం వెంటనే విన్నాడు దేవుని మాట. దేవునికి స్తోత్రం. అలాంటి అబ్రహాము దేవునితో మాట్లాడతాడు, నేను ధూళి, యేసయ్యా నేను బూడిదని. ఇది దేని గుర్తు? తగ్గింపు. నీ మాటకారితనం, నీ పెత్తనం, నీ తెలివి, నీ జ్ఞానము, నీ విద్య, నీ డిగ్రీలు, నీ పదవులు, నీ రాజకీయత్వం కూడా ఏం పనిచేయదు దేవుడి దగ్గర. దేవుడికి స్తోత్రం. అబ్రహాము కంటే తగ్గించుకున్నవాడు పెద్దోడు ఎవడున్నాడు ఈ రోజున దేశంలో? అమ్మ, ఎవరైనా ఉన్నారా? అబ్రహామును మించిన పెద్దోడు ఎవడు లేడు. తెల్లవారికి ముందే ప్రార్థన చేయడానికి లేచివాడు ఆయన. తెల్లవారికి ముందే ప్రార్థనలో ఉండేవాడు. మనం ఎప్పుడు వెలుగుతాం? ఈ చల్లి మొత్తానికి లెగలపోన్నాం అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అబ్రహాం చెప్పే మాట ఏంటంటే, నేను ధూళి బూడిద నాయన అంటే ఆయన కూడా నల్లోడే అనమాట. ఎవరు? అబ్రహాం కూడా నల్లనవాడే. ఆత్మ సంబంధంగా ఎర్రగా ఉన్నాడు, ఎలాగున్నాడు అబ్రహాం కలర్ మనకు తెలియదు, కానీ ఆయన ఒప్పుకునే మాట ఏంటంటే, నేను ధూళి బూడిద. అవును, మనుషుడు ఏమన్నాడు? ధూళి బూడిద. బ్రతికున్నంత వరకు అది నాది ఇది నాది అంటావు, ఈ పక్కన ఆస్తంతా నాదే అంటావు, సరిహద్దులు కూడా దెబ్బలాడతావు, గొంతులేతావు, సిందిలేతావు, అన్నయ్య మీద దెబ్బలాడికి వెళ్ళిపోతావు, తమ్ముడి మీద దెబ్బలాడికి వెళ్ళిపోతావు, అక్క మీద దెబ్బలాడికి వెళ్ళిపోతావు, అంత నాదే అంటావు. ఆవేశం పోలేదు నీకు, ఉద్రేకం పోలేదు కొంతమందికి. అయితే నువ్వు పనిచేస్తావు దేవుడికి? అయితే నువ్వు ఈ ఉద్రేకాల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు నల్లగానే ఉన్నావు తప్ప నీలో తెలుపు అనే పరిశుద్ధత లేదు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేను ధూళి బూడిదనైన నేను యేసయ్యా నీతో మాట్లాట తెగించాను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ధూళిగా బూడిదగా ఉన్న అబ్రహాము దేవుడన్నాడు, ప్రభువా నీతో మాట్లాడటానికి నాకు ధైర్యం వచ్చింది. కారణం ఏంటంటే, నేను నీ కుమారుణ్ణి, నేను నీ బిడ్డను కాబట్టి మాట్లాడ తెగించానంటాడు దేవుడితోటి. దేవునికి స్తోత్రం. సోదరి, మనము ఏ కలర్ ఉన్నా మెట్టే, ఏమైనా మెట్టే. ఎర్రగా ఉన్నవాళ్ళు కోతే రక్తం కలర్ ఒకటే, నల్లగా ఉన్నవాళ్ళు కోతే రక్తం కలర్ ఒకటే. అంత మాత్రమేనా? కొన్ని ఏర్పాటులన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. వ్యాధులు, రోగాలు ఎక్కువ ఉంటే రోగాలు ఉంటాయి ఆ బ్లడ్లో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు మన రక్షకుడైన యేసయ్య. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇంకపోతే రెండవ వ్యక్తి, రెండవ భక్తుడు యోబు గురించి ఒక వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం, యోబు గ్రంథం 40వ అధ్యాయం. యోబు గ్రంథం 40వ అధ్యాయం, 40వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 44.
చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. గొప్ప యోబేమి చిన్నోడేమి కాదు. ఏమంటే చిన్నోడా యోబు? బైబిల్ ప్రకారంగా యోబు గ్రంథమే ముందు రాయాలంట. అసలు చరిత్ర ప్రకారంగా చూస్తే బైబిల్ యోబు గ్రంథమే ముందు ఉండాలి అసలు. కానీ సృష్టి అనేది యోబు గ్రంథంలో లేదు కాబట్టి యోబు గ్రంథాన్ని మధ్యన పెట్టారు. సృష్టిని ప్రారంభించి మనిషి, పక్షులు, మృగాలు, జంతువులు, చెట్లు, పొట్లు ఇవన్నీ కలగాలి కాబట్టి ఆది కాండాన్ని ముందు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఈయన? నేను నీచుడను. యోగేమన్నాడమ్మా? నేను నీచుడను అంటే, నీచుడంటే నాలో ఏమీ మంచి లేదు. మానవ జన్మ అంటే నీచమైన జన్మ. ఎలాంటి జన్మ? నీచమైనదే. కానీ నిజాయితీగా కలిగిన వారిగా దేవుడు మనల్ని చేశాడు. దేవుని స్తోత్రం. మనలో మంచి ఏమీ లేదు, ఏ మనుషుల్లో మంచి లేదు. ఈ రోజున మంచివాడు దేవుడు ఒక్కడు మాత్రమే. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. నీతిమంతుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పవిత్రుడు ఒక్కడే, ఆయనే దేవుడు. ఇక్కడ చోట గొర్రెల్లాగా మనం మంచివాళ్ళ కనబడ్డప్పటికీ ఏ టైంలో నూటముట ఏదొస్తుందో మనకు తెలియదు. అవునే కదా? ఏంటంటో మాట్లాడుతూ ఉంటాం. సమయం వస్తే మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు. హద్దు పద్దు ఉండదు, దైవ భయం ఉండదు. దేవుడు వింటున్నాడేమో, చూస్తున్నాడేమని కూడా కొంతమందికి ఉండదు. ఎంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నప్పుడు కూడా మాటలు చెడ్డగానే వచ్చేదే కొంతమంది మాటలు. అంటే ఏమి లేదు, దైవ భయం లేదు. దేవునికి స్తోత్రం. మీరందరూ మంచోళ్ళు అమ్మ, మిమ్మల్ని తిట్టట్లేదు సుమానేనా? చాలా మంచోళ్ళు కాబట్టి మంచిగా కూర్చున్నారు ఇక్కడ. ఇక్కడ కూరిలే అన్నీ. కానీ ఇంటి దగ్గర మాత్రం ఏమైనా తగులడ్డదంటే, అంటుకుందంటే ఇంకా తోసుబొమ్మలు అయిపోతాం మనం. ఏంటి, పగపట్టిన తోసులు అయిపోయి ఉప్పేతాం, సర్పం ఉప్పేతాం. ఇంకా అందరు కాదమ్మాయి, కొంతమంది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. నేను పరిశుద్ధుణ్ణి అనలేదు, నేను పవిత్రమైన వాడిని అనలేదు, నాలాంటి వాడు ఎవడు లేడు అని అనలేదు. ఎలా? ఏమంటే యోబు అసలు ఎలాంటాడు? మొదటి అధ్యాయం యోబు ఎలాంటాడు? మొదటి అధ్యాయం చూడండి. న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడే చెప్పాడు ఈ మాటలో. ఏమండే, ఎవరు చెప్పారు ఈ మాటలో? దేవుడే చెప్పాడు ఆయన గురించి. అలాంటి యోబు అంటాడు, నేను నీచుడను. ఆ తగ్గింపు నీకుందా? యవనస్తులారా నీకుందా? స్త్రీలారా మీకుందా ఆ తగ్గింపు? నీ గొప్ప చెప్పుకోకు, నీ బడాయి చెప్పుకో. లోక సంబంధంగా నీలో ఉన్న గొప్ప ఏమి చెప్పుకో. నువ్వు ఎంత మాటకరమైన పని చేయదు దేవుడికి. దేవునికి స్తోత్రాలు చెప్తాం. నేను నీచుడను. దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు యోబు. అందుకే యోబుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇంకా మూడవ వ్యక్తి, అబ్రహాం గారు చెప్పిన మాట విన్నాం, యోబు గారు చెప్పిన మాట విన్నాం. ఇకపోతే
దావీదు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 22వ కీర్తన, కీర్తన గ్రంథం 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. ఏమండి, దావీదు కూడా చిన్నోడా? గొప్ప కీర్తనీయుడు, గొప్ప గాయకుడు. నువ్వేదో పాట పాడుతున్నావంటే దావీదు మహారాజు గారికి ఓ పక్కకు రావు, నువ్వు నేను కూడా. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప గాయకుడు. ఆ రోజుల్లో ఆయనలాంటి గాయకులు ఎవరో లేరు. వీణ తీసుకున్నాడంటే, పాట ప్రారంభించాడంటే మేకలైనా మేత వేయడం మానేసి అంట, అమ్మా గొర్రెలైనా అవి తిండి తినడం మానేసి అంట. ఆయన వీణ వైపే చూసి అంటే దగ్గరికి వచ్చేసి, అబ్బా ఎంత ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను ఫలానా గాయకుడిని, ఫలానా కీబోర్డు తిరిగి లేకుండా వాయిస్తాను. ఇండియాలో ఏంటంటే పేర్లు వేసారు, పేర్లు రాసుకుంటారు, అలా డిగ్రీలు పెట్టుకుంటారు. ఒక్క డిగ్రీ కూడా దావీదు పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చదువు కంటే ముందు డిగ్రీలు ఎక్కువ. ముందు చదువేమో కానీ డిగ్రీలు మాత్రం పెద్దవి. ఎంఏ, పిఏ, పిహెచ్డి, డిడిడి తర్వాత ఏంటో మరి వెళ్దాం. దేవుని స్తోత్రం. దావీదు ఏమని ఒప్పుకున్నాడు ఇక్కడ? నేను పురుగును, నరుణ్ణి కాదు. అబ్రాహాము నరుణ్ణి ఒప్పుకున్నాడు, యోబు కూడా ఒప్పుకున్నాడు. కానీ దావీదు నేను నరుని కాదంటాడు. ఏమైనా పురుగును. మిమ్మల్ని పురుగు అంటే ఒప్పుకుంటారమ్మా? ఏదో పురుగు చెప్పాడు కదా పోయినవరం యశ. ఏం పురుగు? తొట్ట పురుగు. ఏం పురుగా? ఆ తొట్ట పురుగుని ఎవడు చూడటం, దాన్ని చూదేమో ఒళ్ళంతా కంపరించుకుంటారు. అదే నల్ల పురుగుగా తయారవుతుందంట తర్వాత, కొబ్బరి మొక్కలు తినేంత తర్వాత. అది పురుగు. పురుగంటే ఎవడు ఇష్టపడ్డా ఒకడు అంటాడు, ఏంటనుకున్నావురా, అసలు ఏంటి, అసలు నా సంగతి ఏంటనుకున్నా, పురుగులాగా నలిపేస్తానంతే నేను చేతిలో పెట్టుకుని. ఎప్పుడైనా అన్నారు మీరు? ఇలాగ నవ్వులు ఎప్పుడైనా అన్నారు మీరు? అనలేదా మీరు? నేను మాత్రం అన్నాను. ఏంటనుకున్నావరా, అసలు నా తడక తెలుసా, పురుగులాగా నలిపేస్తాను నిన్నంతే చేతుల్లో పెట్టుకుని. ఎందుకు పని చేయవు నువ్వు? అబ్బా ఎంత పవర్ ఉంది. నీ ఆస్తిపాస్తులు ఉన్న, వెండి బంగారాలున్నా, ఎలాంటి ఇంటిలో నువ్వు నివసిస్తున్నా, నీ బంధు జనాంగం ఎంతమంది ఉన్నా, దేవుడు అంటున్నాడు నీవు పురుగువి. మనుష్యుడు పురుగు. పురుగు ఎందుకు పనిచేయదు, ఉపయోగపడదు. పురుగు దేనికి? గొంగల పురుగు ఉందండి, ఆకు పురుగు ఉందే, చీడ పురుగు ఉందే, లద్దు పురుగు ఉందే. బైబిల్ ఈ పురుగుల సంగతి చెప్పాలంటే మరి యోబేలు దగ్గరికి వెళ్ళాలి. పసర పురుగు, చీడ పురుగు, గొంగల పురుగు, ఎన్ని పురుగులే. ఏమండి ఎవరైనా ఒళ్ళు పెట్టుకుంటారు ఈ పురుగుల్ని? ఒక మాట చెప్పనా, నీవు నేను పురుగులమే. నీవు నేను పురుగులమే. యేసును ఎంచక ముందు, రక్షణ పొందక ముందు, యేసు యొద్దకు రాకముందు మనము ఎలాగున్నాం? పురుగులు, గొంగల పురుగులు. మనం ఏం పురుగులు అండి? గొంగల పురుగులు. ఈ పురుగులు ఎక్కువ మట్టిలోనే తిరుగుతాయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. యేసయ్యా, దావీదు అంటాడు, నేను పురుగును, నిలిపేస్తే చచ్చిపోతాను, నేను ఎందుకు పనిచేయను, పురుగు లాంటి నన్ను నువ్వు ప్రేమించావు. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించావు, నన్ను రాజుగా చేస్తావు. 39 రాజుల్లో దావీదు లాంటి రాజు మరొకరు లేడంట. అర్థమైందా? ఎంతమందిలో? 39 మంది రాజుల్లో దావీదు లాంటి వాడు మరొకడు లేడండి. దేవుడే చెప్పాడు అన్నమాట. అంటే ఎంతో తగ్గించుకున్నాడు. నా తండ్రి యెషై కుమారులో నేను లాస్ట్ వాడిని, ఆఖరి వాడిని. ఆయన చదివేంటి? గొర్రెలు మేపుకోవడమే ఆయన చదువుకోలేదు, పాఠశాలకు వెళ్ళలేదు. కానీ రాజుల్ని గడగడ వణికించాడు దావీదు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. రాజులందరినీ గడగడ వణికించాడు. దావీదు మాట్లాడుతుంటే భయపడేవారు అనేక మంది. కారణం, మీరు చదువుకునే డిగ్రీలు చదవకూడదు, అది గొప్పగా, అది అవసరం అని చెప్పట్లేదు నేను. నీ చదువుకు పక్కనే యేసయ్య రావాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. నీకు డిగ్రీ ఉన్నా, బీటెక్ చదువుతున్నా, ఎంటెక్ చదువుతున్నా, బీకామ్ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, లేక మరీ చిన్న క్లాసులో ఉన్నా, నీ ప్రక్కకి దేవుడిని నువ్వు చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరి బిడ్డలారా, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని పఠించాలి. యేసయ్య నన్ను క్షమించని 2 చేతులు జోడించి నీ ఒప్పుకోవాలి దేవుని దగ్గర. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. మనమందరము ఆయన మేపెటి మంద గొర్రెలమ్మని మరువకురా. పాడదాం. మనమందరము ఆయన మేపెటి మంద గొర్రెల తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతుకగా వచ్చిన దేవుడు. తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతుకగా వచ్చిన దేవుడురా. ప్రభు తన చెల్తకు అందరూ పడదాం. పరుగునరా ప్రియ ప్రభువే, నీ చేతిని పట్టి నడిపించెడివాడు ప్రభువుని నీవు నమ్ముమురా. నీ చేతిని పట్టి నడిపించెడివాడు ప్రభువుని, నీ చేతిని విడ నాడిల నాడు ఆ కాదములో పడి పోదువురా. నీ చేతిని విడ నాడిన నాడు ఆ గాదములో పడి పోదువురా. ప్రభు తన చెల్తకు పరుగునరా ప్రియ సోదరు, ప్రభువే నీకు. ఆమె చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. నీ చేతిని బట్టి నడిపించేవాడు ఎవరమ్మా? నువ్వు వెళ్ళిపోతున్నావా? కొన్ని ప్రయాణాలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. వెళ్ళి బండి ఆగిపోతుంది. బండి నడుపుతున్న వ్యక్తి ఆగిపోతున్నాడు. ఎన్ని యాక్సిడెంట్లు అండి! ఈ 3 రోజులు బండ్లు నడిపారు నిజంగా కుర్రోళ్ళు. అబ్బబ్బబ్బా, ఏమి రన్నింగ్ అండి బాబు. ఏంటమ్మా? ఏదో పని నుండి అమలాపురం వెళ్ళాను నేను. ఇప్పుడు భోగి రోజుని. ఎందుకు వచ్చానురా బాబు, ఏళ్ళకి చేసేస్తారని భయం వేసింది నాకు. ఎంత పరుగో, ఎంత కాళ్ళు ఆళ్ళు దూరిపోతున్నాడు వచ్చి, ఇంత కాళ్ళు అందు దూరిపోతున్నాడు వచ్చి.
అంటే బండి 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 ఉంటే స్పీడ్కి వెళ్ళిపోవాలా, ఎవరితో వెళ్ళిపోవాలా? 3 రోజులు ఒకటే రన్నింగ్. కాంతంతా ఈ వేళ స్లో అయ్యాయి బళ్ళు. బండి ఉండటం తప్పు లేదు, బండి మీద వెళ్ళటం తప్పు లేదు. తీరా జరిగిన తరువాత ఎవడు నేను కాపాడటం, నడువిరిగిపోయినా, మెళ్ళిరిగిపోయినా, కాలు ఇరిగిపోయినా ఇంతే సంగతిలో. ఇంకా మంచం పట్టేసి ఆడవలసిందే, ఇంకా తగ్గి వరకు అక్కడుండి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మానవుడు నీచుడు, ఇంకేంటి పురుగు. అవును నిజమే, పురుగు లాంటి వాళ్ళు మనం. 113వ కీర్తనలో ఒక మాట రాస్తున్నాడు. బైబిల్ చూడండి ఒకసారి అమ్మా. అక్కడ ఆయన చెప్పే మాట 113వ కీర్తన, నేను త్వరగా ముగిస్తాను. 113వ కీర్తన వచనం చెప్తాను. 7, 8 వచనాలు చదవండి. ప్రధానులతో నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి. ఏ కుప్ప? ఏమోయ్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ కుప్ప? పెంట కుప్ప. ఏముంటుంది పెంట కుప్ప మీద? పెంట కుప్పలు ఎవరు చూడలేదండి అమ్మా, మీరు చూసారమ్మా? పెంట కుప్పల మీద ఏముంటాయి? చెత్త, పురుగు, గొంగల పురుగులు, రోకల బండ్లు, గాజుల పురుగులు. రోకల బండి చెప్తేనే భయం చాలా మందికి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా? మన కూడా రోకల బండ్లునే. ఈ మాట చెప్పాలంటే దావీదు మహారాజా చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేల నుండి దరిద్రులు లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నల్లగున్నావు ఎర్రగున్నావు చెప్పుకుండు. ఏమోయ్ నల్లగున్నామా ఎర్రగున్నామా చెప్పండి. ఇప్పుడు మీరు ఏ కలర్లో ఉన్నా నువ్వు పురుగువి. ఇంకేంటి ఇప్పుడు చెప్పిన విషయాలు విడిచిపెట్టారు. ఇప్పుడే బూడిద, ధూళి. చెప్పే మాటలు పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే కొంతమంది చేత ప్రార్థన, నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నదాన్ని ఆయన, ఎందుకో నేను నమ్ముకున్నాను. చాలా ఉన్నతమైన స్థితిలో ఉందంటే మంచి ఎందుకో నమ్ముకుందండి దేవుడిని. ఎందుకు? దేవుడు బాగుపడ్డాక. అంటే వాళ్ళకి ఏముంది? గర్వం. గర్వం బలిసిపోయింది బాగా చాలామందికి ఇప్పుడు. ఈ రోజున గర్వం బలిసిపోయిందో పడిపోతావు నువ్వు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. దావీదు ఇంకో మాట చెప్తున్నాడు, చూద్దాం. ఇది 4వ మాట. 73వ కీర్తన తీయండి. ఇప్పుడు ఈ మాటలు పెన్నతో అండర్లైన్ చేయండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాను నేను. కీర్తనల గ్రంథం 73:22. నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? దావీదే. ఇలాంటి మాట చెప్పాలంటే దావీదు తరువాతే ఇంకెవరు చెప్పలేరు ఈ మాటలో. దేవుని స్తోత్రం. నేను తెలివిలేని పశుప్రాయుడిని అంటే అర్థం ఏంటి? నాయన నేను పశువుని. ఏంటంట? పశువుకి చదువు ఉంటుందా? విద్య ఉంటుందా? ఈ రోజున చెప్పాలంటే దావీదు మహారాజు చెప్పిన మాట
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పి తీరాలి. ఈ రోజున మనిషి ఎలా ఉన్నాడో పశువే. కూరలు వేసుకుని పశువు కాదమ్మా అది అనుకుంటారే గొప్ప తీసి మీరు. కూరలు వండుకుంటా వేసుకుంటారు కదా పశువు, అది కాదు. గడ్డి తినే పశువు, మేత మేసే పశువు. మనుషుడు ఎలా ఉన్నాడు? పశువులే ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు. తల్లి అంటే ప్రేమ లేదు, కొడుకేగా. తండ్రికి లోబట్టం లేదు, ప్రేమించడం లేదు. ఎంత భయంకరంగా ఉన్నారంటే కొంతమంది కన్న తల్లినే కసాయి వాళ్ళేగా పొడి చంపేస్తున్నారు కొంతమంది. కొన్ని ప్రాంతాల్లో చూస్తే మందుకు డబ్బులు అడగడంటే వాళ్ళ అమ్మని వెళ్ళాడు, ముసలమ్మని. ఎక్కడ తెచ్చిస్తుంది ముసలిదే? నా దగ్గర డబ్బులు ఏమీ లేవు బాబా అందంట. లేవు. లోపలికి వెళ్ళి గొడ్లు పట్టుకొచ్చి నెత్తరేసి కొట్టాడంట. 2 చెక్కలు అయిపోయింది బుర్ర, అంతే. నిమిషాల ప్రకారంగా చచ్చిపోతుంది అక్కడే. అంటే మనిషి మృగం. అమ్మా ఏమైందో మనిషి మృగం. మానవత్వం కలిగి జీవించాలి ప్రతి ఒక్కళ్ళు. అన్యులు ఎలాగున్నా రక్షణ పొందిన నీవు, యేసు రక్తంతో కడగబడ్డ నీవు, ప్రేమ ఆప్యాయత నీకుందా? నీ తల్లి మీద ప్రేమ ఉందా నీకు? నీ చెల్లి మీద ప్రేమ ఉందా నీకు? నీ అక్క మీద ప్రేమ ఉందా నీకు? నీ తమ్ముడు ఎన్నో బాధలు పడుతుంటే ఏమైనా ప్రేమిస్తున్నావా నువ్వు వెళ్ళి? ఈ రోజున స్పీడ్ యుగం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడే ప్రేమ ఆప్యాయత లేవు. అక్రమం బాగా పెరిగిపోయింది, అవినీతి బాగా పెరిగిపోయింది. నీకు నాకు దావీదు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇంకపోతే పేతురు గారు ఏం చెప్పాడు, ఆయన మాట కూడా చూద్దాం బైబిల్లో. పేతురు ఏం చెప్పాడు? లూకాసు వార్త 5వ అధ్యాయం. నేను ముగిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలెదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను. ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడంటున్నాడు ఈ మాట? రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు. కనీసం చేదు పరుగు కూడా పడలేదు, చిన్న పచ్చిరయ్యన పడలేదు. అప్పుడే యేసయ్య వాడునావా? ఆయన ఎక్కాడు. ఎవరినావా? సీమోను గారు, పేతురు గారు నావి ఎక్కాడు. ఆయన ఎవరినావా ఎక్కలేదు. పేతురు ఏమైనా ఉన్నాయా? ఏంటి ఉంటాం? చేపలు. యేసయ్యా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా బాబు, ఏమి దొరకలేదు నాకు. సరే బాగుంది. రాత్రంతా ప్రయాసపడ్డారు. కుర్రోళ్ళు చూడండి, రాత్రంతా చాలామంది ప్రయాసపడతారు. ఏంటి చెప్పనా? అయ్యి బాబోయ్, తీర్థాలు, మీటింగులు, ఇంకేంటి నేనే చూస్తే కోపాలు వచ్చేది కొంతమందికి. ఆరాకుండా జరిగింది మీటింగ్. అక్కడ ఈ పక్కనే మీ మీటింగ్ కాదు, మందు మీటింగ్, మందులు తాగే మీటింగ్. పెద్ద పెద్ద కేకలు మళ్ళీ అక్కడ. అయ్యి బాబు ఏమైంది 20 వేలు అప్పటికి స్నానం చేస్తున్నాను నేను. నాకు భయపడి స్నానం చేసేవాడికి వెళ్ళిపోరేంత వీళ్ళకి ఎలా. మనిషి పశుప్రాయుడు, మృగం. చెప్తున్నాడు దేవుడు, నేను పశుప్రాయుడిని, మృగాన్ని. పశువుకి మృగానికి తేడా ఏంటి? మృగం అనేది తారతమ్యం, వరసభాయ ఉండదు.
ఈ రోజున అయ్యే జరుగుతున్నాయి మా దేశంలో. పేతురు అంటాడు, నేను పాపాత్ముడిని. ఆయన మాట ప్రకారంగా వలెత్తే చేపలు ఏమైనా పడ్డాయమ్మా? ఎన్ని పడ్డాయి? 153 చేపలండి. ఎన్ని? 153. ఎక్కడి నుంచి వచ్చాయండి చేపలన్నీ? ఇప్పుడు అంతకుముందు ప్రయాసపడ్డాడు కదా, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్కటి రాలేదు. అసలు సముద్రం సంగతి అంతా పేతురు దగ్గరకే తెలుసు. యేసుబాబుకి ఏం తెలుసు అమ్మా? ఆయనకేమో తెలుసా? తెల్దాం. పేతురు గారికి తెలుసు బాగా, ఎందుకంటే పల్లెడు కాబట్టి. పల్లెడికి చెప్తారు ఎక్కడే చేపందో. నీకు తెలుసు, నాకు తెలుసు. దేవుని మాట ప్రకారంగా వేశాడు వల. అంతకుముందు ఎలాగేసాడు? సొంత తెలుగును ఉపయోగించి చేశాడు వల. చెమటలు పట్టేశాయి, బట్టంతా పాడైపోయి ఒక్కరు విసిపట్టలేదు. సోదరి గమనించు, దేవుని మాట ప్రకారంగా చేస్తే అన్ని దీవులే నీకు. నీవు సొంత ఇష్టం చేయకు, నీ సొంత ఇష్టం నెరవేర్చకో. నీ ఇష్టం నెరవేర్చుకుంటే పని జరగదు. దేవునికి స్తోత్రం. రాత్రి చెప్పాను, అన్ని సమానంగా దేవుడు చేశాడు. ఏంటి? దినములు, రోజులు, గడియలు, గంటలు. నువ్వెట్టుకున్నావు మంగళవారం మంచిది కాదు, శుక్రవారం అసలే మంచిది కాదు, శనివారం అంత శనిరా. ఎవడన్నాడు? శని దేవుడు రాశాడా బైబిల్ ఏమన్నానే? ఏమంటే అన్నిటికీ మంచిగా చెప్పు దేవుడు. ఆయన చేత కదా, చేత కదా ఆయనకి చెడ్డని. దేవుడి కంటే మనిషి తెలివైనాడు. సొంతంగా చేస్తారు యాత్రలు, ప్రయాణాలు. మంగళవారం గొడ్డు అమాస రోజున మంగళవారం పుట్టాడు అనుకో ఎవడన్నానే, ఆయన తీసుకెళ్ళి అవతల పడేయాలి. నువ్వు ఏమా పడతున్నారా? మరే ఆ రోజున మంచిది కాదు కానీ బాధపడి దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు అమాతుడిని పుట్టాడు నాని కూడా పడేయాలి కదా, తీసుకెళ్ళి అవతల ఎక్కడ చోట. అయ్య బాబో ఎంత ప్రేమో, ఎంత ప్రేమగా చూసుకుంటావో. నువ్వు కట్టి ఇల్లుకి ప్రయాణానికి వచ్చింది ఆ మంగళవారం అమాస నీకు. దేవునికి స్తోత్రం. మంగళవారం అంత మంచి రోజు మరొకటి లేదు. అమావాస్య అంత మంచి రోజు మరో రోజు లేదు బైబిల్ ప్రకారంగా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. చివరిగా యెషయా గారు చెప్పిన మాటలు చదివి ముగిస్తాను. నేను ఎంతమంది గురించి చెప్పాను ఇప్పటి వరకు మీకు? ఎవరో ముందెవరో, రెండోవాడు ఎవరు, మూడవది ఎవరు, నాలుగెవరు, 5 2 సార్లు చెప్పాడు దావీదు. పేతురు గారు చెప్పాడు. యెషయా ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన ఏం చెప్తున్నాడో చెప్పేది ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నీ పెదవులకు ఇది తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయెను అనెను.
అసలు యెషయా ఎవరనుకుంటున్నారు మీరు? పెద్ద ప్రవక్తల అగ్రగణ్యుడు, రాజకుమారుడు, యువరాజు. ఆ రోజుల్లో బాగా చదువుకున్నాడు, చాలా విద్యావంతుడు. 66 అధ్యాయాలు రాశాడు అది తన గ్రంథంలో. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో ఎన్నున్నాయి చెప్పనా? ప్రారంభం నుంచి చివరి వరకు చూస్తే బైబిల్ అంతా ఇందులో ఉంది. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు మొత్తం బైబిల్ అంతా దాగి ఉంది. అంటే బైబిల్ అంతా విడమర్చి రాశాడు యెషయా తన గ్రంథంలో. అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మనుషుల మధ్య నేను నివసిస్తున్నాను. అబ్బా, చెప్పాలంటే యెషయా అపవిత్రుడు కాదు, అపవిత్రుడు కాదండి, పరిశుద్ధుడు, పరిశుద్ధ జీవితం గలవాడు, ప్రార్థనాపరుడు. ఎన్నో ఉన్నాయి. యెషయా గురించి చెప్పాలంటే 2-3 గంటల ప్రసంగం అయిపోద్ది చెప్పాలంటే, అంత చరిత్ర ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రాలు చెప్తాం. అలాంటి యెషయా అంటాడు, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడని నేను, అపవిత్రమైన మనుషుల మధ్య నేను జీవిస్తున్నాను. అంటే యెషయాలో కూడా ఏముందన్నమాట? ఒక రకంగా చెప్పాలి, ఆయనలో కూడా నలుపు ఉంది. ఏముంది? నలుపు ఉంది, కొద్ది గొప్ప నలుపు ఉంది. ఆ నలుపు ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, అపవిత్రుణ్ణి, అపవిత్రమైన మాటలు గలవాడిని, నన్ను బలపరచు అన్నప్పుడు శరాప్ అంటే ఎవరు? దేవదూత. నోటితో పట్టుకొచ్చిందంటే అగ్గి. దేనితోటి? కారుతో. ఏం చేసిందంటే తెచ్చి ఆయన నోటికి తగిలించి, యెషయా నీలో అపవిత్రత పోయింది, అపవిత్రత నీలో లేదు ఇంకా. ఎందుకంటే పరిశుద్ధాత్మకు గుర్తు అగ్గి. దేని గుర్తు? పరిశుద్ధాత్మ శక్తి గుర్తు అగ్గి. ఈ అగ్గి నీకు తగిలింది కాబట్టి నీలో అపవిత్రత లేదు, పోయింది, ఇంకా నీతిమంతుడిగా తీర్చబడ్డావు యెషయా అని శరాప్ అంటే దేవదూత యెషయాతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభు, వరదూతలైన నిల్ప. అందరూ పాడాలి. వరదూతలైన వరదూత నిల్పగల. ఆమె ఎందుకు పాడని పాట? యశకర్ పెళ్ళి అవుతుందనా? మనవాడికి ఉన్న అలవాటు ఏంటంటే పెళ్ళికే పాడాలి పాట. ఈ మధ్య ప్రకాష్ గారు మాట ఒకటి చెప్పాడు, సెల్ ఫోన్లో విన్నారు మీరు, చనిపోడు బాబోయిన మంచి దైవ సేవకుడు, కళ్ళు మూసుకుని చూడకూడదు చెప్పేసి బైబిల్. మంగళం మంగళం అన్నారు కదా, మంగళం పెళ్లిపాట ఎక్కడుంది చెప్పండి నాకు అన్నాడు. ఇది మంగళం అనేవాడు పెళ్లిపాట కాదంట బైబిల్ ప్రకారంగా. యేసయ్య పుట్టాడు కాబట్టి జన్మదినం గురించిన పాట అది, మీరు పెళ్లిపాట అంటున్నారు అని చాలామంది పాస్టర్లు విమర్శించి మాట్లాడాడు. అలా మాట్లాడితే నోరెత్తట్లేదు వాళ్ళు అసలు. దేవుని స్తోత్రం. అమ్మా పెళ్ళికే పాడకండి, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా. గృహప్రవేశం జరిగినప్పుడు ఇంక పోయితే ఎవడని చచ్చిపోయాడు, పరదేశులమో ప్రియులారా మన, ఈయనకు ముందే వచ్చేది చావు. వీళ్ళు చచ్చిపోతారంట ఈ పాట పాడరు కొంతమంది. ఏంటి చచ్చిపోయిన కూడా పాడాలి ఈ పాట? ఏమా చెప్పండి. మన అందరమో పరదేశులమే, వెళ్ళమా మనం? సమయం వస్తుంది వెళ్ళమా? అందరం వెళ్తాం. దేవుడికి స్తోత్రం. అలాంటప్పుడు పరదేశంలో పిల్లలని పాట పాడటం భయం ఎందుకు నీకు?
ఆ పాట పాడితే చావు వచ్చేది నీకు అనుకున్నారు మీరు? రాదు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం. ఎంతమంది గురించి చెప్పాను మీకు? దగ్గర 6 గురించి పరిచయం చేశాను మీకు. ఈ 6 నీచులమని, మీ పాపులమని, ధూళని, బూడిదని, పెంట కుప్పల మీద పురుగు అని అందరూ కూడా ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. సోదరి, ఇలాంటి భక్తులే ఒప్పుకుంటే నీవు నేను ఒప్పుకోవడం తప్ప? మనందరికీ నలుపు ఉంది. ఏముందమ్మా? నలుపు ఉంది. ఈ నలుపును తెల్లగా మార్చేది నీ రక్షకుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. తెల్లగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మన జీవితాన్ని మార్చేది మన రక్షకుడైన యేసయ్య. అట్టి యేసయ్యని కలిగిన మనం యోబు వలె, అబ్రహాము వలె, దావీదు వలె, పేతురు వలె, యెషయా వలె పశ్చాత్తాప హృదయముతో ఈ సంవత్సరం అంతా ప్రార్థించి, వాక్యాన్ని విని, వాక్య ప్రకారంగా జీవించి ప్రభులో కొనసాగుదాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం గట్టిగా చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని మనము చదివి ధ్యానించి వాక్య ప్రకారంగా ప్రభులో కొనసాగుదాం. అటువంటి జీవితం మనకి దయచేయనుగాక. ఈ వాక్యం మన మనసులో ఫలింప చేసినతో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరు కూడా తరల ఉంచండి. ప్రేమగల తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. సంఘానికి సాదృశ్యంగా ఉన్న షోలమితి చెబుతుంది, నేను నల్లని దానునైనా నేను సౌందర్యము గల దానను. ద్రాక్ష తోటకి కావలికర్తగా నన్ను చేశారు కాబట్టి ఎండ తగిలిన దానను అని చెప్తుంది. ఎండ శ్రమలకి, బాధలకి గుర్తుగా ఉన్నాయి. ప్రభువా, గతించిన సంవత్సరం అంతా ఎన్నో శ్రమలకి, బాధలకి మేము గురయ్యాం. ఈ నూతన సంవత్సరంలో అలాంటి శ్రమలకి, బాధలకి మేము గురి కాకుండా ఈ అడుగు జాడల్లో నడిచి యోబు వలె, దావీదు వలె, పేతురు వలె, యెషయా వలె, అబ్రహాము వలె తగ్గించుకొని నీ మాట ప్రకారం మేము జీవించి నీ అడుగు జాడల్లో నడిచే యోగ్యత మా అందరికీ దయచేయి. కూడని బిడ్డలందరినీ దీవించండి. మహిమాఘనత మందరితో యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. సాక్ష్యాలు చెప్పేవారంటే రండి దయచేసి.